యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరయ్యా బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళు, అక్కడ కూర్చో. వెళ్ళు వెళ్ళు. అమ్మా, నువ్వు కిరీటం పెట్టుకుని నాట్యం చెయ్యమ్మా. టక్కున వచ్చేసాడే, గుర్తుపట్టేశాడా? ఈ వేషం కట్టావా? దొరికావే. సార్ పక్కకి తప్పండి, చెప్తే వినరండి మీరు. పక్కకి తప్పండి సార్. ఈ మన్మధుడు ఇంకా రాడనుకుంటా. ఎవరండి మీరు? మన్మధుణ్ణి. రా. చూస్తుంటే నన్ను గుర్తుపట్టేసినట్టున్నాడు. మెల్లిగా ఇక్కడి నుంచి జారుకోవాలి. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలం వ్యలంబితాం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం వచ్చేసారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఖగత్ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణ మమ. వామ్మో రాహు, నేను తప్పించుకోవడానికి వేషం వేస్తే నన్ను పట్టుకోవడానికి ఆ వేషంలో వస్తున్నాడా? ఎలా పారిపోవాలి? ఇంత లేట్ ఏంటయ్యా? సరే సరే, శివుడి మీద బారమే. వేస్తా వేస్తా, తప్పించుకోలేవే. చూడరా చూడరా. ఒరేయ్, నాటకం జరుగుతున్నట్టుందే. మన్మథ, శివుడు అక్కడున్నాడు. నువ్వు గురి పెట్టాల్సింది అక్కడ. నా గురి ఇక్కడే. శివా, నన్ను కాపాడు. ఆయనే నీ నాట్యం చూడలేకపోతున్నాడు. నిన్నిక్కడి నుంచి తక్షణమే తీసుకెళ్ళమని నన్ను పంపాడు. ఏం కాదు, నేను బాగా చేస్తున్నాను. నేను రాను, నువ్వు పో. వస్తావా? బాణం వేసి గుచ్చేనా? ఏం జరుగుతుందిరా? కథనే మార్చేస్తున్నారు. ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టుందే. అమ్మాయి బాగుంటుంది బ్రో. బ్రదర్, ఇంట్లో నచ్చిందని, చేసుకోవాల్సి వస్తుందని, అమ్మాయి బాగుందని కంట్రోల్ తప్పితే నీ కంఫర్ట్ కోల్పోతావు. మా అక్క పెళ్లి చెడగొట్టినోడే గదు, చెప్తా నీ పని. రావా? వేనా? ముక్కుకి గుచ్చుకుందంటే నీ ముక్కు కనబడదు. అప్పుడు నీ మొహం కనబడకుండా రుబ్బు రోల్లో వేసి రుబ్బేస్తాను. మీరు భార్యాభర్తలయ్యా, గొడవ పడకూడదు. పెళ్ళే దరిద్రం అంటే ఈ దెయ్యం నా భార్య అంటావా? అంటావు ఇలానేగా మా అక్క పెళ్లి చెడగొట్టావు. నువ్వుండు, కౌంటర్ నాది. ఈ దయ్యం నా భర్త ఏంటి? ఇంత చండాలమైనోడు నా భర్త అంటే నేను ఒప్పుకుంటానా? ఏ డైరెక్టరు, ఆ డైలాగ్ తీసేయ్. అసలు ఉన్నవి ఎక్కడ చెబుతున్నారమ్మా మీరు?
ఇక చెప్పడా లేవు. ఎక్కడ గుచ్చుకుంటుందో కూడా నాకు తెలీదు. వేసి లాక్కుపోవడమే. నాటకాలు ఆడుతున్నావా? లే పైకి. ఎక్కడికి? రే నువ్వెవడివిరా? ఇందాక నుంచి మధ్యలో ఎంటర్ అవుతున్నావు. అవునులే, ఎన్నో చెడగొడతా ఉంటావు. ఏం గుర్తు పెట్టుకుంటావు? ఎయిర్పోర్ట్ లోనే మా బావను పారిపోయేలా చేసి మా అక్క పెళ్లి చెడగొట్టావు. ఆ బాధితుని నువ్వా? వదలరా. ఇందాక నన్ను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. అన్ని చెడగొట్టడమే చేస్తాడు. నాటకాన్ని కూడా చెడగొట్టాడు. వదలకుండా గట్టిగా పట్టుకో. పారిపోదావనా? నిన్ను అసలు వదిలితేనేగా. నేను నిన్ను వదిలిపెట్టానుగా. మా అక్క కుమిలిపోతుంది. నువ్వు వచ్చి సారీ చెప్పు. పాపం చెప్పు. చెప్పించు కొడతా. వదలరా. నేను వదలను. నువ్వు చెప్పించి కొట్టినా వదలను. అలానే ఉండాలి. నన్ను వదులు. వదిలే సమస్య లేదు. వదులు. వదలను. వదలమన్నానా? రేయ్ వదలరా. చిచ్చి రేయ్ వదలు. వదలను. నా 30 years స్టేజ్ షోలో ఇలా నాటకమే చూడలేదు. ఛీ! అయ్యో అయ్యో వీళ్ళు నాటకాన్ని కామెడీ షో చేస్తారుగా. నేను నిన్ను వదలరా. రేయ్ వదలు. ఎంత పని చేశారా మీరు? మీరు నా నాటకాన్ని కామెడీ షో చేసేసారు కదరా. వదులుతావా లేదా? వదలను. వదలను. వదులు. వదలను. వదులుతావా లేదా? రేయ్ టక్కున నా గెటప్ లోకి వెళ్ళిపోవాలి. రేయ్ వదలరా. వదలరా. వదలను. వదలరా. రేయ్ వదులు. సారీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తావరా? జేబులో గన్నుంది, కాల్ చేస్తాను. ఎక్కడికి పోతావే దెయ్యం? నేను ఈరోజు పట్టుకుందే వదలను. ముందు అవతారం మార్చాలి. ఏయ్ ఆగు. ఈ నాటకం సమాప్తం. ఇంకెళ్ళండి. అన్నయ్యకి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మనం పెళ్లి చేసుకున్నది కూడా చెప్పేశాను సాగర్. ఏమన్నారు హిమా? నీ విషయంలో అన్నయ్య పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వట్లేదు సాగర్. అదే నాకు టెన్షన్ గా ఉంది. ఏ స్టేటస్ విషయమా? కాదు సాగర్, నువ్వు మంచోడివి కాదు అంటున్నాడు. నేనెంత చెప్పినా నమ్మట్లేదు. నేను మంచోన్ని కానని మీ అన్నయ్యకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు హిమా. లేదు సాగర్, మా అన్నయ్యే నువ్వెవరో అమ్మాయితో తిరగడం చూశాను అని అంటున్నాడు. నేనా? అసలు నన్నే చూశాడా? నువ్వెవరో తెలియనప్పుడు హెల్ప్ చేస్తానని ధైర్యం చెప్పాడు. నీ ఫోటో చూపించగానే ఇవన్నీ చెప్తున్నాడు. లేదు హిమా, మీ అన్నయ్య ఏదో పొరపాటు పడుతున్నారు. నేను ఆ మాటే చెప్తున్నా సాగర్, కానీ అన్నయ్య ఒప్పుకోవట్లేదు. ఇలాంటి విషయంలో ఎక్కువ లేట్ చేయకూడదు. ఇప్పుడే మీ అన్నయ్యను కలిసి క్లియర్ చేస్తాను హిమా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు ఒకసారి కలిసి మాట్లాడితే అన్నయ్య నీతో ఎవరిని చూశాడో ఎక్కడ చూశాడో చెప్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పగానే నీ మీద అన్నయ్యకున్న బ్లాక్ మార్క్ పోతుంది.
ఎక్కడున్నాడు? నా కోసం మాతో పాటే వచ్చాడు. గుళ్ళోనే ఉన్నాడు. ఎక్కడున్నాడో చూసి మాట్లాడుదురా. సరే పద. స్వీటీ స్వీటీ సాగర్, మా అమ్మ చూసిందంటే అంతే. నువ్వు వెళ్ళు. అన్నయ్య కనిపిస్తే నిన్ను కల్పించడానికి ట్రై చేస్తాను. సరే. స్వీటీ వస్తున్నామమ్మా. ఓకేనా? మా ప్రేమ విషయం పెద్దలకు ఎలా చెప్పాలా అని దిగులు పడుతూ ఉంటే ఇప్పుడు ఏదో టెన్షన్ తగిలింది. నా సారీని యాక్సెప్ట్ చేయండి. ఈ గ్రీన్ గాజులు వేసుకుంటే చాలు, అర్థం చేసుకుంటాను. మీరు న్యాచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. అమ్మ విష్ణు, ఓ ఇక్కడున్నావా? పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అవును, కృష్ణ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా వచ్చేసా. పూజ టికెట్స్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారనుకున్నావు? టికెట్స్కి వెళ్ళావా? సరే పదండి, అర్చనకి టైం అయిపోతోంది. పద విష్ణు, పదమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మ విష్ణుప్రియ, తర్వాత మనమేనమ్మా. మినిస్టర్ గారు, మీరా? తారా గారు, మీరు వచ్చారా? మీరు వస్తున్నారని తెలియనే లేదు. అందరం ఒకటే ఫ్యామిలీలే. తెలిసొస్తే ఆ హడావిడిలో ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమని చెప్పలేదు. ఓహో, తారా మేడం వచ్చారా? ఎక్కడికెళ్ళావన్నయ్య? నీకోసమే చూస్తున్నాను తెలుసా. కనిపించను కదా శిఖరా. సరే రా. రే మనవడా, అమ్మాయి పక్కన నడవరా.
హిమా అన్నయ్య కూడా వీళ్లతో లేడు అంటే వెళ్ళిపోయి ఉంటాడు. తనతో వాణ్ణలా చూడలేను. శిఖర, బాగా హెడేక్గా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. నువ్వు జాగరణ చేసుకుని వచ్చేస్తావా? సరే అన్నయ్య. సరే. రాహుల్ లేడు కదా, అమ్మయ్యా. అర్చన టికెట్ ఇవ్వండి అమ్మా. కృష్ణ, మా డబ్బులు మా అమ్మాయి అడగడానికి వస్తే ఇవ్వను అన్నారంట. ఎందుకు ఇవ్వరు? మోసం చెయ్యాలనే మీ ఉద్దేశాన్ని మార్చుకుని మా డబ్బులు మాకిచ్చేస్తే మీకే మంచిది. నన్ను అంత ఇన్సల్ట్ చేశారు కదే, ఇక్కడ మా స్థాయి ఏంటో అందరిలో తెలిసేలా చేస్తా. ఆగండి పూజారి గారు. అర్చన ముందు జరగాల్సింది మాలాంటి విఐపి పర్సన్స్కి. అది మొత్త ఇరగదీయాల్సిందే ఈరోజు. నాకు ఇక ఫుల్ మీట్స్. విఐపీలకి టికెట్ ఉండదని బోర్డు పెట్టలేదు కదా మేడం. పంతులు గారు గమనించండి, మాతో పాటు మినిస్టర్ గారు ఉన్నారు. ప్రోటోకాల్ పాటించి ఎవరికి ముందు పూజ చేయాలో చూడండి. ఈ ప్రోటోకాల్లు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉండవా? జనాల్లోకి వెళ్ళిపోయి మరి సేవలు చేస్తారు కదా. తల్లి, నేనేం అనలేదమ్మా. సాధారణ భక్తుల్లాగే వచ్చాం. అన్నయ్య గారు, మనం విఐపీలం. గోవిందో, అయితే కొమ్ములేమన్నా ఉంటాయా? వీళ్ళు కూడా తగ్గట్లేదుగా. మీకు పొగరు బట్టి కొమ్ములు వచ్చాయని మాకు ఉంటాయా? ఎవరికి కొమ్ములు వచ్చాయో చెయ్యబోతున్న అర్చనని ఆపారో భక్తులు చూస్తూనే ఉన్నారు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. అది మీ స్థాయి. స్థాయికి సంస్కారానికి చాలా తేడా ఉంది. అందులో మీకన్నా మేమే పెద్దోళ్ళం. ఏంటి మీ గొప్ప? మీ గొప్పేంటి? ఈ గుళ్ళో ఏం జరిగినా ముందు చందా ఇచ్చేది నేను. మేము ఇచ్చాంగా. నేనిచ్చే దాంట్లో మీదెంత? నిశ్చలమైన మనసుతో ఓ అరటి పండు పెట్టినా ఆ దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. మేమే మనుషులం, మిగిలిన వాళ్ళు కాదు అన్న చులకనతో లక్షలిచ్చినా చూడను కూడా చూడడు. రూపాయి కూడా ఇచ్చేదే లేదు. అంతవరకు వెళ్తే నేనెంతవరకు వెళ్తానో నువ్వు చూస్తావు. లక్షలని బాగా గుర్తు చేసావు కృష్ణ. ఏమండి, మీరంతా విన్నారా? ఈవిడ మాకు 2 లక్షలు ఇవ్వాలి. అది ఇవ్వనంటున్నారు గాని ఇక్కడ మాత్రం అన్నీ ఇచ్చేస్తారంట. తారా చెల్లెమ్మ, మళ్ళీ టాపిక్ అట్టే పోతుంది. ఇప్పుడు ఇది అవసరమా? తారా కూల్. మీకు తెలీదు బేబీ, మీరుండండి. మరి చెప్పండి. ఏంటి చెప్పేది? మీరు లేనిపోనివన్నీ చెప్తే సరిపోతుందా?
వినేవాళ్ళు నమ్మేస్తారు అనుకోకండి. ఇది మీ బుద్ధి. ఉన్నోళ్ల మీద బురద జల్లి బతికేయాలని చూస్తారు. గోవిందా, ఎవరి బుద్ధులేంటో, అసలిక్కడ మొదలుపెట్టిందెవరో, ఉన్నదేంటో లేనిపోనివి ఎవరు చెప్తున్నారో వాళ్ళకర్థం కాదని మీరు అనుకోకండి. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూస్తావా ఏంటి? ఇది అంతే. మీ ఈ ప్రవర్తన చాలదా? డామిట్, మీరింతే. పంతులు గారు, ఈ స్థాయి మాటలు ఇలాగే ఉంటాయి.